అవుతుంది. 2 years బ్యాక్ మేము ఇది స్టార్ట్ చేసినాము. ఈ ట్రస్ట్లో మేము 12 మంది ట్రస్టీస్ బోర్డు మాది ఉంది. దీంట్లో ఇప్పటిదాకా 10-11 టెంపుల్స్ అయినాయి. దాంట్లో శ్రీలంకది మొన్న ప్రతిష్ట చేసి మేము వచ్చినాము. దాని తర్వాత మంత్రిది కూడా మీకు మా ఆర్కే గారు చెప్పారు, గులతి కూడా చెప్పారు. దాని తర్వాత మొత్తం ఇండియా లెవెల్లో ఇప్పుడు మా ప్లానింగ్ ఎక్కడైనా మొత్తం వరల్డ్లో ఎక్కడైనా పాత గుడిస్ మనకు ఉన్నాయి, హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని, ఆ గుడికి మనం రిన్యూవేషన్ చేయాలి. ఆ గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకొని మన గుడికి అక్కడ భారతదేశం దాకా అక్కడ డెవలప్ చేయాలి. దాంట్లో మనకు ఇప్పుడు థైలాండ్లో నుంచి కూడా మనకు వాళ్ళ గవర్నమెంట్ పిలిచిండ్రు. అక్కడ 108 రామమూర్తి గుడి చేయాలని కూడా వచ్చింది. దాని తర్వాత దుబాయ్ మహారాజా వాళ్ళు కూడా పిలిచిండ్రు. అక్కడ శివాలయం ఉంది, దానికి రిన్యూవేషన్ చేయాలని వాళ్ళు అక్కడ కూడా ఆఫర్ ఇచ్చిండ్రు. ఇది మన భారతదేశం కోసము, మన సనాతన ధర్మం కోసం చాలా పెద్ద న్యూస్. పక్క దేశాల వాళ్ళు మనకు పిలుస్తారు, మా దేశంలో వచ్చి మీరు ఇక్కడ రిన్యూవేషన్ గుడి చేసి ధర్మంకు మీరు ముందుకు చేయాలని సనాతన. దీంట్లో మన ఈ ట్రస్ట్ ఆల్ ఇండియా ఓల్డ్ టెంపుల్ రిన్యూవేషన్ ట్రస్ట్లో కూడా మన డాక్టర్ వివేక గారు, వాళ్ళ మేడం సరోజ మేడం, మా ఎర్వజ గారు కూడా ఉన్నారు దీంట్లో. అయితే మైసూర్ మహారాజా గారు ఉన్నారు. ఇప్పుడే మనకు కొత్త 10 నిమిషాల తర్వాత న్యూస్ వచ్చింది, మన మోదీ సార్ టీంలో ఆల్ ఇండియా ఓల్డ్ టెంపుల్ రినోవేషన్ ట్రస్ట్ తెలంగాణలో గఠితం చేస్తున్నాము. ఈరోజు దాందే మీటింగ్ నడుస్తుంది. ఇది కర్ణాటకలో కూడా మేము స్టార్ట్ చేశాము. కర్ణాటకలో కూడా 28 మెంబర్స్ అయిపోయారు. కర్ణాటక మొత్తంలో టోటల్గా టెంపుల్స్ అన్నిటికీ ప్రతి డిస్టిక్ ఒకరిని ట్రస్ట్ నుంచి ప్రెసిడెంట్ చేస్తున్నాం, జిల్లా ప్రెసిడెంట్గా అక్కడ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోయి వచ్చాము, విశాఖపట్నం అన్నీ తిరిగి వచ్చాము. తొర్లికొండ అని చెప్పి ఒక టెంపుల్ ఉంది బుద్ధ భగవాన్ది, ఆ టెంపుల్ని మేము ట్రస్ట్లో తీసుకుంటున్నాము. మొన్న పోయి వచ్చాము, మొన్న మీటింగ్ జరిగింది. గవర్నమెంట్ డిప్యూటీ డైరెక్టర్ గారు వచ్చారు, మొత్తం అంతా చూపించారు. మన ట్రస్ట్లోకి తీసుకుంటున్నాం. ఇవాళనే పర్మిషన్ వచ్చింది దాన్ని. ఇక్కడ తెలంగాణలో ఉన్న టెంపుల్స్ అన్నింటికి రెనోవేషన్ చేయడానికి మేము కంకణం కట్టుకున్నాము. తెలంగాణనే కాదు, భారతదేశంలో కాకుండా ప్రపంచ దేశాలలో ఎక్కడున్న ప్రాచీన మందిరాలు మా ట్రస్ట్ తరఫు నుంచి మేము రెనోవేషన్ చేయడానికి మేము ముందుకున్నాము. ఇక్కడ తెలంగాణలో ఒక 100 మందిరాలను ఐడెంటిఫికేషన్ చేసి మన చీఫ్ సెక్రటరీ మేడం గారికి ఇచ్చాము, శైలజారామయ్య గారికి ఇచ్చాము. ఆమె ప్రపోజల్ చూస్తానని చెప్పారు. ఒక 50%, 60% గవర్నమెంట్ నుంచి డొనేషన్ ఇవ్వమని అడిగాము. టెంపుల్ కాస్ట్ ప్రకారం, దాని ఎస్టిమేషన్ ప్రకారము ఒక 40% వరకు మేము డొనేషన్స్ తీసుకొచ్చి కంప్లీట్ చేస్తామని చెప్పాము. మొన్న శ్రీధర్ బాబు గారు పిలిచి ఒక టెంపుల్ ఇచ్చారు మంతనీది, దాని పర్మిషన్స్ కూడా వచ్చాయి. దాన్ని ఈ తెలంగాణ ట్రస్ట్ నుంచి స్టార్ట్ చేయాలని చూస్తున్నాము. మన ట్రస్ట్కు ఇంకొక టెంపుల్స్ కూడా ఇచ్చిందండి, ఆర్కాలజీ డిపార్ట్మెంట్ తీసుకుంది ఉంది. అది జడ్చర్ల దగ్గర ఉంది, గొల్లతిగూడ అని చెప్పి, అదొక టెంపుల్ తీసుకున్నాము. ఇక్కడ మంతని ఒక టెంపుల్ తీసుకున్నాము. ఇంకొక 8 టెంపుల్స్ ఐడెంటిఫికేషన్ చేసి రెడీలో పెట్టుకున్నాము. ఈ ఒక్కొక్కటి స్టార్ట్ చేయాలని చెప్పి ఇప్పుడు తెలంగాణ ట్రస్ట్ ఫామ్ కాగానే వాళ్ళకు ఫస్ట్ స్టార్ట్ చేసేది ఉంది. ఇక్కడ నుంచి తెలంగాణ ట్రస్ట్ స్టార్ట్ కాగానే ప్రతి ఒక్క మందిర్ స్టార్ట్ చేస్తాం.